అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో అంజమ్మ, కపిలయ్య అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఆనందంగా జీవించేవారు. ఒకరోజు సాయంత్రం వారు తమ బంధువుల ఇంటికి బయల్దేరారు. దారిలో నడుస్తుండగా నెమ్మదిగా చీకటి కమ్ముకుంది. ఇప్పుడు అడవిలో ప్రయాణం ప్రమాదం అని అనుకుని ఆ రాత్రి ఎక్కడైనా ఉండి ఉదయం బయల్దేరాలని నిర్ణయించారు. అలా వెతుకుతుండగా ఒక పెద్ద గుహ కనిపించింది. గుహలోకి వెళ్లి చూసేసరికి అక్కడ కొన్ని జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ భయంతో చెప్పింది, అయ్యో, ఇది సింహం నివాసమయ్యుంటుంది. అదొస్తే మనం ప్రాణాలతో బయటపడలేము. పిల్లలు భయంతో వణికిపోయారు. అప్పుడు కపిలయ్య ధైర్యంగా అన్నాడు, ఇప్పుడు చీకట్లో ఇంకెక్కడికి వెళ్తాం? సింహం వచ్చేవరకు జాగ్రత్తగా ఉంటాం. అదే సమయంలో అడవిలో వేట ముగించుకుని సింగమయ్య అనే సింహం తన గుహవైపు వస్తోంది. దూరం నుంచి సింహాన్ని గమనించిన అంజమ్మ వెంటనే ఒక పతకం వేసింది. ఆమె పిల్లల వెన్నెలపై లేతగా 2 దెబ్బలు వేసింది. పిల్లలు గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు కపిలయ్య బిగ్గరగా అన్నాడు, ఎందుకేరుస్తున్నారు పిల్లలు? సింహం వస్తే దాన్ని పట్టుకుని మాంసం చేసి తినొచ్చుకదా? ఈ మాటలు విన్న సింగమయ్య భయంతో వణికిపోయాడు. ఇక్కడ నాకంటే బలమైన వాళ్లున్నారు అని అనుకుని వెంటనే పరిగెత్తాడు. పరుగులో అతనికి చిరుతయ్య కనిపించాడు. జరిగినదంతా సింగమయ్య చెప్పాడు. చిరుతయ్య నవ్వుతూ అన్నాడు, అవి మనుషులు మాత్రమే, నువ్వే భయపడ్డావు. అయినా సింగమయ్యకు అనుమానం. అప్పుడు చిరుతయ్య ఒక ఆలోచన చెప్పాడు, ఇద్దరం కలిసి వెళ్దాం, తోకలు ముడివేసుకుందాం. ఇద్దరూ తోకలు ముడివేసుకుని గుహవైపు నడిచారు. దూరం నుంచి చూసిన కపిలయ్య మళ్లీ అంజమ్మకు సంకేతం చేశాడు. అంజమ్మ మళ్లీ పిల్లల్ని ఏడిపించింది. కపిలయ్య మళ్లీ గట్టిగా అన్నాడు, సింహాన్ని మాయచేసి తీసుకురమ్మని చిరుతను పంపాను. ఇద్దర్నీ పట్టుకుని తింటాం. ఇది విన్న వెంటనే సింగమయ్యకు భయం రెట్టింపయింది. తన్నుకుంటూ పరిగెత్తాడు. అతని పరుగువల్ల చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్య రాళ్ళు ముళ్లల్లో పడుతూ గాయాలతో తప్పించుకున్నాడు. మరుసటిరోజు ఉదయం అంజమ్మ, కపిలయ్య, పిల్లలు సురక్షితంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. సింగమయ్య మాత్రం డాక్టర్ కొంగన్న దగ్గరకు వెళ్లి మందులు వేయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాతే అతను కోలుకున్నాడు. నీతి: బలం కంటే బుద్ధి గొప్పది. తెలివిగా ఆలోచిస్తే ప్రమాదం తప్పుతుంది.